పూర్వం సూర్యోదయానికి ముందే నిర్మాల్యం తీసేయాలి. నిన్న రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయాలి. అలా తీయకపోతే మొట్టమొదట ఎవరు లోపలికి ప్రవేశించి పూజ చేస్తారు అంటే రాక్షసగణములు వచ్చి పూజ చేస్తాయి. రాక్షసగణములు వచ్చి పూజ చేశాయి అనుకోండి, వెంటనే ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించిన తరువాత మనం వెళ్ళి పూజ చేసామనుకోండి, మనం చేసిన పూజ పునఃపూజ అవుతుంది, పూజ వాళ్ళదే అవుతుంది. అందుకే మీరు చూడండి, పూజ ప్రారంభం చేసే ముందు ఒక మాట అంటాం, గంటానాదం చేస్తాం. ఎందుకు గంట వాయించడం అంటే ఏదో కారణం లేకుండా వాయించరు. గంట వాయిస్తే దానికి అర్థం ఏమిటంటే దేవతలని ఆహ్వానం చేస్తున్నాము అని. ఒక్కొక్కటి మ్రోగిస్తే ఒక్కొక్కరికి ఆహ్వానం పలికిన